మొన్న 2 రోజుల కిందటే మాట్లాడుకున్నాం నటుడు సోనూ సూద్ గురించి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. 4 అంబులెన్సులు అందించారు. ఆ అంబులెన్సులను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అని చెప్పి 2 రోజుల కిందటే మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు మరొకసారి సోనూ సూద్ వార్తల్లోకి వచ్చారు. సోనూ సూద్ను అరెస్ట్ చేసి మా ముందు ప్రవేశపెట్టాలి అని చెప్పి లుధియానా కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పంజాబ్లోని లుధియానా కోర్ట్. కారణం, లుధియానాకి చెందినటువంటి రాకేష్ సింగ్ ఒక న్యాయవాది అట. లుధియానాకి చెందిన ఒక న్యాయవాది చేత మోహిత్ శర్మ అనే ఒక అతను ఏదో వ్యాపారంలో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారట. లుధియానాకి చెందిన ఒక న్యాయవాది చేత మోహిత్ శర్మ అనే ఒక వ్యక్తి ఒక దాంట్లో 10 లక్షలు పెట్టుబడి పెట్టించారట. అయితే ఆ న్యాయవాది ఆ పెట్టుబడి 10 లక్షలు పెట్టారు కదా, దానికి సాక్ష్యంగా అటు సైడ్ వ్యక్తి సోనూ సూద్ను సాక్షిగా పేర్కొన్నారట. సో మరి ఆ పెట్టుబడి పోయిందట. సో అతను లుధియానా కోర్టులో కేసు వేశారు. నా పెట్టుబడికి సోనూ సూదే సాక్ష్యం అని చెప్పారు. అయితే స్టేట్మెంట్ ఇవ్వడం కోసం సోనూ సూద్ను రమ్మని చెబితే కోర్టుకు సోనూ సూద్ రాలేదట. చాలాసార్లు సమన్లు జారీ చేసినా కూడా అదేంది నాకు సంబంధం లేదు అని. అయితే తాజాగా లుధియానా కోర్ట్ సోనూ సూద్ను అరెస్ట్ చేసి మా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 10 తనను మా ముందు ప్రవేశపెట్టండి అరెస్ట్ చేసి అని. మరి ఈ అరెస్ట్ వారెంట్ రద్దు చేయించుకొని సోనూ సూద్ స్టేట్మెంట్ ఇస్తారు, లేకపోతే నిజంగానే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతారో తెలియదు. 2 రోజుల కిందట చంద్రబాబు గారిని మాట్లాడుకొని అంబులెన్స్లు ఇచ్చారు అంటారు. ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత చేయడం అనేది నా బాధ్యత, ఎందుకంటే వీళ్ళ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు. తాను చేసినటువంటి మంచిని మనం అప్రిషియేట్ చేసుకుంటూ మాట్లాడుకునే లోపు ఇప్పుడు ఇక్కడ అది ఎవరో పెట్టుబడి పెట్టమన్నారట. ఎవరో చెప్పారు పెట్టుబడి పెట్టమని, ఇంకెవరో పెట్టుబడి పెట్టారు. ఈయన సాక్షిగా ఉన్నాడని చెప్పి సాక్షిగా చూపించారట. అట్లా ఏదో ఒక దాంట్లో అట్లా కనెక్షన్స్ ఉన్నాయి, ఇరుక్కొని లేనిపోయినవన్నీ ఈ మధ్యకాలంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా మనం. ఏదైనా ఒక మంచికి సాక్ష్యంగా ఉన్నా, లేకపోతే ఏదైనా మంచి చేయాలన్నా ప్రతిదీ కూడా క్రిమినల్ యాక్టివిటీ లాగే అయిపోయింది.